జుట్టు రాలిపోతుంది, హెయిర్ ఫాల్ అవుతుంది, చాలా మంది బాధపడుతున్నారు. ఇక్కడ ఎంతమంది బాధపడుతున్నారు? జుట్టు రాలిపోవడం, హెయిర్ ఫాల్ ఉన్నారా? అమ్మాయిలు కూడానా? సరే. సో దాని గురించి కొన్ని విషయాలు చెప్తా. ఇప్పుడు మీరు ఒకటి గమనించండి, రోడ్డు పక్కన మతి స్థిమితం లేని వాళ్ళు ఉంటారు, మెంటలీ రిటార్డెడ్, జ్ఞానం అంటే మెంటలీ స్టేబుల్ ఉండరు వాళ్ళు. ఒక్కడికైనా జుట్టు లేకుండా చూసిరా మీరు? హెయిర్ ఫాల్ బట్టకుండా చూసిరా ఒక్కనైనా? మతి స్థిమితం లేని వాళ్ళని చూడలేదు. వాళ్ళు స్నానం చేయరు, అసలు ఏం తింటారో ఏం తినారో అది కూడా తెలియదు, చేయరు. ఒకరికి కూడా బట్టకుండా ఉండదు. సో వాళ్ళకి మనకి ఏం తేడా? 3. ఓకే, న్యూట్రిషన్ ఫుడ్ పరంగా కాదు. ఒకటి, వాళ్ళు ఎటువంటి సబ్బు ఎటువంటి షాంపూ వాడరు, అవునా? ఎప్పుడో ఒకసారి స్నానం చేస్తారు, అసలు సబ్బు షాంపూ వాడరు. మన దేవుడు మన బాడీ మీద గుడ్ బ్యాక్టీరియా ఇచ్చాడు, జనరలీ గుడ్ బ్యాక్టీరియా. దాని పని ఏంటంటే మన బాడీని ప్రొటెక్ట్ చేయాలి. ఈ షాంపూలు సబ్బులు ఇవన్నీ ఇప్పుడు వచ్చినాయి, మన బాడీని వేరే ప్యాథోజన్ వేరే బ్యాడ్ బ్యాక్టీరియా నుంచి ప్రొటెక్ట్ చేస్తాయి గుడ్ బ్యాక్టీరియా. ఓకే, ఈవెన్ హెయిర్లో కూడా, హెయిర్లో డిఫరెంట్ ఫేజెస్ ఉంటాయి, యానా ఫేజ్ అట్లా. సో హెయిర్ గ్రోత్కి కూడా ఈ బ్యాక్టీరియా పనిచేస్తుంది. ఎప్పుడైతే మనం ఈ షాంపూలు సబ్బులు వాడతామో ఆ గుడ్ బ్యాక్టీరియా చనిపోతుంది. అందుకే ఇంతకు ముందు పూర్వజుల్లో అంతగానం బట్టగులు లేవు, ఇప్పుడే బట్టగులు వస్తుంది. సో ఎక్కువ ఈ షాంపూలు వాడడం మంచిది కాదు. నేనేం చేస్తా, నేను నెలకు 1-2 సార్లు కుంకుడుకాయ పులుసు పర్సనలీ డైల్యూట్ చేసి తలకు వాడతా, నెలకు 1-2 అంతే. నేను బాడీకి, ఇంకా బాడీ కూడా సబ్బులు ఫేస్ వాష్ ఏం వాడా, నేను పర్సనలీ వాడా. రోజు నీళ్ళతోనే, జస్ట్ నీళ్ళతోనే స్నానం చేసుకుంటాను నేను పర్సనలీ. మీరు చేయమని అంటలేను. వారానికి 2-3 సార్లు సున్నిపిండి ఉంటుందా, చేస్తాను. ఇన్ఫాక్ట్ మీరు సున్నిపిండి మీరు వాడితే, మీరు పర్సనల్గా ట్రై చేయండి, మీకు పర్ఫ్యూమ్ అవసరం పడదు, వాసన రాదు. ఈవెన్ ఆంపిట్స్ నుంచి, సంకల నుంచి కూడా వాసన రాదు. ఒక వారం ట్రై చేసి చూడొచ్చు. ఓకే, ఒకటి. రెండోది, వీళ్ళు ఎండకి ఎక్స్పోజ్ అవుతారు. మనం ఎవరు ఎండకి ఎక్స్పోజ్ కాము, సన్లైట్ తగులుతలేదు. ఎక్కడుంది జుట్టు? ఎక్కడుంది? ఇక్కడ ఉంది. ఎక్కడైతే తల నుంచి సన్కి డైరెక్ట్ ఎక్స్పోజ్ ఉంటుందో అక్కడే జుట్టు ఉంది మనిషికి, లోపల లేదు. ఎందుకు? సన్ ఎక్స్పోజ్ అవుతుంది. మనం సన్ ఎక్స్పోజ్ కాకపోతే ఈ హెయిర్ అనేది కాదు. సో సన్ ఎక్స్పోజర్ చాలా అవసరం. 2. మూడోది, మతి స్థిమితం ఎవరికి లేదు? వాళ్ళక మనక? మనమేమో స్వార్థంగా మన కోసం, నా పిల్లం, నా బిడ్డలు, నా ఆస్తి ఇదంతా వదిలిపోయేది తెలుసు మనకు. అయినా టెన్షన్లు పెట్టుకుని స్ట్రెస్ పడి ఏదో సాధిస్తాం అనుకుంటాం. సీఎంలు, పిఎంలు, రాజులు అందరు పోయినారు. ఏదో చేసేస్తామనే భ్రమలో ఉండి మనం స్వార్థంగా ప్రవర్తిస్తున్నాం, స్ట్రెస్ తీసుకుంటాం. వాడు అట్లా లేదు, రోడ్డు పక్కన ఉంటాడు, దొరికితే తింటాడు, అంటే పంటాడు. సో మతి స్థిమితం ఎవరికి లేదు? మనకు లేదా, వాళ్ళకి లేదా? మనకు లేదు. మనం మతి స్థిమితం లేని వాళ్ళు ఎక్కువ మంది ఉన్నాం కాబట్టి వాడికి మతి స్థిమితం లేదు అనుకుంటాం. సో ఫస్ట్ ఈ షాంపూ సబ్బులు ట్రై చేయండి, మీ ఇష్టం, నేను ఫోర్స్ చేయట్లేదు. తర్వాత ఎండకి ఎక్స్పోజ్ కాండి. ఇక్కడ ఎండకి ఎక్స్పోజ్ చేయడంలో నాకు ఒక బెనిఫిట్ ఏంటంటే, నా పర్సనల్ స్వార్థం ఏంటంటే, మీరు ఎండకి వెళ్ళండి, వైటమిన్ డి పెరుగుతుంది, బొక్కలు గట్టిగా అవుతాయి, మీకు ఇమ్యూనిటీ పెరుగుతుంది, రోగాలు రావంటే ఎవరు వెళ్ళరు. జుట్టు మొలిస్తే మాత్రం అందరు పోతారు, అవునా? జుట్టు అందరు కావాలా, ఇమ్యూనిటీ ఎవరికి అవసరం లేదు. సో ఎండకి ఎక్స్పోజ్ కాండి అండ్ స్వార్థం వద్దు. ఓకే, ఇవాళ వచ్చిన వాళ్ళందరికీ టోకెన్స్ ఎవరైతే ఏ నంబర్ అయితే ఇచ్చారో మన గురించే కాకుండా, నేను దూరం నుంచి వచ్చినట్లా కాకుండా అందరూ ఇబ్బంది పడేటోళ్ళే. సో ఒకరినొకరం హెల్ప్ చేసుకొని ఒక ఫ్యామిలీ లెక్క సపోర్ట్ చేసుకొని ముందుకెళ్దాం. ఓకే, ఇది అయిపోయింది హెయిర్ గురించి. ఇక్కడ అపాయింట్మెంట్స్ ఎంతమందికి దొరకలేదు ఇవాళ? ఉన్నారు అట్లాంటి వాళ్ళు? సరే, ఇప్పటి నుంచి అంటే ఫ్రమ్ మండే ఆన్లైన్ అపాయింట్మెంట్ చేద్దాం. ఓకే, చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. పొద్దున 5ంటికి రావడం ఇది నాకు నచ్చట్లేదు, కానీ వేరే గతి లేక నేను ఇదంతా చేయడం జరిగింది. సో ఆన్లైన్ కోసం మీకు నంబర్ ఇస్తారు, ఆ నంబర్కి మీరు ఫోన్ చేసి ఉదయం 8 గంటల నుంచి 11 గంటలు, 8 to 11, 9, 10, 11 3 గంటలు ఫోన్ చేసి మీరు ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు. వాళ్ళు క్యూఆర్ కోడ్ పంపిస్తారు, ముందే మేబీ ఓపీ ఫీస్ కట్టేది ఉంటుంది. ఓకే, మీకు ఏ డేట్కి రమ్మంటారో ఆ డేట్కి రావాలా. మీకు మండే రోజు రమ్మంటే మీరు ట్యూస్డే రోజు రావడం ఇట్లా కాదు. మీకు ట్యూస్డే రోజు రమ్మంటే మీరు మండే రోజు రావడం కాదు. సో అకార్డింగ్లీ మీ ట్రావెల్. ఇప్పుడు గుంటూరు, ఆంధ్ర నుంచి ఎంతమంది ఉన్నారు ఇక్కడ? ఉన్నారు ఆంధ్ర నుంచి?
కర్ణాటక నుంచి ఎవరు ఇవాళ ఉన్నారా? సో బాగున్నారా? సరే. సో మీరు కూడా అకార్డింగ్లీ మీ ట్రావెల్ ప్లాన్ చేసుకోవచ్చు. ఓకే, అలా మీకు ఇబ్బంది కావద్దని ఇది. సో నా పాత పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో అమ్మ నీ లెక్క ఇప్పటి నుంచి ఆన్లైన్ అందరు పే ఫోన్లు ఈ ఫోన్ పేలు ఉంటాయి కదా, అందరికి తెలుసు. మీ కొడుకు చెప్పి మీరు ఆన్లైన్ లో బుక్ చేయించుకోండి, మీకు ఇబ్బంది కాకుండా. ఈసారి నేను చూస్తా, కానీ ఇప్పటివరకు నేను ఇట్లా చూడగలను. నా ఆరోగ్యం పాడవుతుంది, ఎందుకంటే నేను లంచ్ చేయకుండా ఇక్కడ ఉండగలను. కానీ డైలీ ఇట్లా చేసినా అనుకోండి నా హెల్త్ పాడవుతుంది, డాక్టరే పేషెంట్ అయిపోతాడు. సో ఇది. అండ్ ఇంకోటి, ఈ కూల్ డ్రింక్ ఆరోగ్యానికి మంచిదా, ఈ ఫ్రూట్ జ్యూస్ ఆరోగ్యానికి మంచిదా? కూల్ డ్రింక్ ఆరోగ్యానికి మంచిదా, ఫ్రూట్ జ్యూస్ మంచిదా? ఫ్రూట్ జ్యూస్ మంచిదా? ఈ రెండు కూడా మంచివి కావు. ఓకే, ఇదైతే విషయం మీకు తెలుసు. కూల్ డ్రింక్ అంటే విషం ఒకటి, ఈ ఫ్రూట్ జ్యూస్ కూడా విషమే. ఫ్రూట్ మంచిదే, పండు మంచిదే, కానీ ఎప్పుడైతే మనం ఇలా ప్రాసెస్ చేసి ఇట్లా ఫ్రూట్ జ్యూస్ లా మారుస్తామో అది కూడా విషమే. దీనికి పెద్ద తేడా లేదు. ఫ్రూట్ లో ఫైబర్ ఉంటది, దాంతో షుగర్ స్పైక్స్ ఎక్కువ రావు, మంచి మినరల్స్ ఉంటాయి, అవి మంచిదే. అది కూడా ఒకటి అరా, మరి కిలోలు కూడా ఫ్రూట్స్ తినడం కరెక్ట్ కాదు. కానీ ఇదేంటి, మొత్తం ప్రాసెస్ అయింది. ప్రాసెస్ చేసేసి ఫ్యాక్టరీ వల్ల ఇంత జ్యూస్ లో, ఫ్రూట్ జ్యూస్ లో ఇంత చక్కెర వేసి ఇంత నీళ్ళు కలిపేసి ఇది ఫ్రూట్ జ్యూస్ అయింది. సో ఇది ఆరోగ్యానికి మంచిది కాదు. సో ఈ రెండు కూడా ఆరోగ్యానికి మంచిది కావు. ఇక్కడ అపాయింట్మెంట్స్ ఎంతమందికి దొరకలేదు ఇవాళ? ఉన్నారు అట్లాంటి వాళ్ళు? సరే, ఇప్పటి నుంచి అంటే ఫ్రమ్ మండే ఆన్లైన్ అపాయింట్మెంట్ చేద్దాం. ఓకే, చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. పొద్దున 5 రావడం ఇది నాకు నచ్చట్లేదు, కానీ వేరే గతి లేక నేను ఇదంతా చేయడం జరిగింది. సో ఆన్లైన్ కోసం మీకు నంబర్ ఇస్తారు, ఆ నంబర్కి మీరు ఫోన్ చేసి ఉదయం 8 గంటల నుంచి 11 గంటలు, 8 to 11, 9, 10, 11 3 గంటలు ఫోన్ చేసి మీరు ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు. వాళ్ళు QR కోడ్ పంపిస్తారు, ముందే మేబీ ఓపీ ఫీస్ కట్టేది ఉంటుంది. ఓకే, మీకు ఏ డేట్కి రమ్మంటారో ఆ డేట్కి రావాలా. మీకు మండే రోజు రమ్మంటే మీరు ట్యూస్డే రోజు రావడం ఇట్లా కాదు. మీకు ట్యూస్డే రోజు రమ్మంటే మీరు మండే రోజు రావడం కాదు. సో అకార్డింగ్లీ మీ ట్రావెల్. ఇప్పుడు గుంటూరు, ఆంధ్ర నుంచి ఎంతమంది ఉన్నారు ఇక్కడ? ఉన్నారు ఆంధ్ర నుంచి? కర్ణాటక నుంచి ఎవరు ఇవాళ ఉన్నారా? సో బాగున్నారా? సరే. సో మీరు కూడా అకార్డింగ్లీ మీ ట్రావెల్ ప్లాన్ చేసుకోవచ్చు. ఓకే, అలా మీకు ఇబ్బంది కావద్దని ఇది. సో నా పాత పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో అమ్మ నీ లెక్క ఇప్పటి నుంచి ఆన్లైన్ అందరు పే ఫోన్లు ఈ ఫోన్ పేలు ఉంటాయి కదా, అందరికి తెలుసు. మీ కొడుకు చెప్పి మీరు ఆన్లైన్ లో బుక్ చేయించుకోండి, మీకు ఇబ్బంది కాకుండా. ఈసారి నేను చూస్తా, కానీ ఇప్పటివరకు నేను ఇట్లా చూడగలను. నా ఆరోగ్యం పాడవుతుంది, ఎందుకంటే నేను లంచ్ చేయకుండా ఇక్కడ ఉండగలను. కానీ డైలీ ఇట్లా చేసినా అనుకోండి నా హెల్త్ పాడవుతుంది, డాక్టరే పేషెంట్ అయిపోతాడు. సో ఇది. అండ్ ఇంకో